శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఉమ్మెత్త చెట్టు కాయ ఒకటి తీసుకొని ఒక మేకు తీసుకొని 3 అంగుళాలు 4 అంగుళాల మేకు తీసుకొని మీ యొక్క శత్రు పేరును 7 సార్లు చెప్పి దాన్ని మీరు గుచ్చి ఆ మేకును గుచ్చి నేను చెప్పిన ప్రకారం మీరు చేసినట్లయితే మీ శత్రువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీవితాంతం విలవిలలాడిపోతారు. అంటే ఒక శత్రువుని బతికుండగానే మంటలకు కాలిస్తే ఏ విధంగా శరీరానికి బాధ వచ్చిందో అటువంటి పవర్ఫుల్ గల ఒక రెమెడీ ఈరోజు మీకు తెలియజేస్తానమాట. ఇది వచ్చేసి ఒక శత్రు నాశన ప్రయోగం అన్నమాట. అయితే దీని గురించి మీకు నేను పూర్తిగా క్లారిటీ తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది ఫోన్ చేస్తున్నారు, గురువు గారు మీరు అన్ని లవ్ ప్రాబ్లమ్కి సంబంధించి చూస్తున్నారు, అదేవిధంగా శత్రు ప్రయోగాల గురించి చూస్తున్నారు, అదేవిధంగా అట్లా కాకుండా మనీ ప్రాబ్లం అంటే మాకు ఆర్థిక పరిస్థితి బాగోటం లేదు, మాకు ధనం అనేది నిలబడటం లేదని చూస్తున్నారు. నేను ధనం నిలబడటం కోసం ధన రాబడి తాయితులు పంపిస్తున్నాను. అదేవిధంగా జనంలో పేరు ప్రఖ్యాతులు ఉండటం కోసం సర్వజన వశీకరణ తాయితు పంపిస్తాను. అదే భార్య భర్తల మధ్య ప్రేమ సఖ్యత పెంచుకోవడం కోసం వశీకరణ తాయితులను పంపిస్తున్నాను అనమాట. అదేవిధంగా బ్లాక్ నివారణ కోసం బ్లాక్ మ్యాజిక్ చేతబడి ప్రయోగాలు అరికట్టడం కోసం వాటిలో చేతబడికి సంబంధించిన ప్రయోగాలు ఈ తాయితులు పంపిస్తున్నా. ఇట్లా ప్రతి ఒక్కదానికి కొంతమంది తాయితులు కట్టుకోలేరు కాబట్టి బ్రాస్లెట్ రూపంలో పంపిస్తుంటాను. మీకు బ్రాస్లెట్ రూపంలో బ్రాస్లెట్ తెచ్చుకోవచ్చు. లేదనుకుంటే ఒకవేళ మీకు ధన రాబడి నిలవటం లేదు, శాశ్వతంగా ఉండాలనుకుంటే మన కాడ కుబేర్ కార్డులు అనేవి నేను ఆల్రెడీ చాలామంది పంపిస్తున్నాను. ఇవి వచ్చేసి కుబేర్ కార్డులు మాటివి. ఇవి వచ్చేసి మీ పర్సులో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకుంటే మీకు ధన రాబడి అనేది విపరీతంగా జరిగింది అన్నమాట. వీటిలో వచ్చేసి ఇక్కడ పవర్ఫుల్ ఏంజిల్ నెంబర్లు ఉంటాయి. పవర్ఫుల్ ఏంజిల్ నెంబర్ అంటే యువతల సైడ్ వచ్చేసి ఇక్కడ మనకి కుబేరుడు యంత్రం ఉండిద్ది. అదేవిధంగా పవర్ఫుల్ అన్నమాట, చాలా పవర్. దీన్ని మీరు ఏం చేస్తారు, చక్కగా మీ పర్సులు ఏ విధంగా పెట్టుకోవాలి, పర్సులు ఏ విధంగా పెట్టుకొని దీని డబ్బు మీరు పెడుతూ తీస్తుంటే ఆటోమేటిక్ మనీ ఫ్లో అనేది విపరీతంగా ఉండేది. నేను చాలామందికి బయటకు పంపిస్తున్నాను. మీకు కావాలంటే మీరు చక్కగా తీసుకోవచ్చు అన్నమాట. ఇవి ఒక చిన్న ఏటీఎం కార్డు లాగా ఉండేది అన్నమాట. చక్కగా పర్సులో పెట్టుకోవచ్చు. మీకు ఎట్లా చూస్తుంటే బ్రహ్మాండంగా ఉండింది. కాబట్టి మీరు ఎవరైనా సరే కావాలనుకుంటున్న వాళ్ళు ఈ యొక్క కుబేర్ కార్డు తీసుకొని మీ పర్సులో కానీ బీరువాలుగా పెట్టుకొని మీకు ధనం అనేది విపరీతంగా ఫ్లో అవ్వడం జరిగింది అన్నమాట. ఇట్లా ఏం కాదు అనుకుంటే మీకు తాయితల రూపంలో తాయితల రూపంలో పంపిస్తాను. అయితే ఈ శత్రు నాశన ప్రయోగం అనేది ఎవరి మీద చేయాలి అనుకుంటే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధను మీరు భరించలేకపోతున్నారు, వాళ్ళ టార్చర్ మీరు తట్టుకోలేకపోతున్నారు, ఇంకా మాకు మార్గం లేదు, ఇంక ఇదే పరిష్కారం అనుకున్న వాళ్ళు మాత్రమే చేయాలి. అంతేగాని చీటీ మాటికి చిన్న సమస్యలు ఎదుటి వాళ్ళు ఏదో అన్నారని, పక్కింటి వాళ్ళు ఏదో అన్నారని, లేకపోతే మీ ఆఫీసులో ఉన్న పై వాళ్ళు ఏదో అన్నారని చిన్న విషయాలకి ఇటువంటి నిర్ణయాలు తీసుకోబోకండి. మీకు ఎంతో భరించలేని బాధ గుండెల్లో ఉన్నప్పుడు తట్టుకోలేని ఆవేశం వస్తుండిద్ది అన్నమాట. అటువంటి అప్పుడు కోపతాపాలన్నీ పక్కన పెట్టి మనం ముందుగా ఒక 2-3 నిమిషాలు ఆలోచన చేస్తే దాని పరిష్కార మార్గం దొరికిద్ది. లేదు మీకు కట్టే చేయాలనుకుంటే చేయండి. అది ఒకటి. దీంట్లో ఇంకోటి కూడా ఉంది. మీరు నిజంగానే చేసే పని అయితేనే ఆ యొక్క బాధ మీరు అనుభవిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చేస్తేనే రిజల్ట్ వచ్చింది. అంతేగాని మీరు ఎటువంటి ఏమీ లేకుండా ప్రయోగం చేసి చూద్దాం అనుకున్న వాళ్ళకైతే పని చేయదు అన్నమాట. అయితే ఇప్పుడు ఏం చేయాలి మీరు అంటే, ఇన్ని చేసేది ఏం లేదండి. ఒక చిన్న నల్ల ఉమ్మెత్త చెట్టు అయితే చాలా పవర్ఫుల్గా ఉండిద్ది. ఒకవేళ దొరకకపోతే మామూలుగా ఉమ్మెత్త చెట్టు కాయ ఒకటి తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక ఉమ్మెత్త కాయని ఈ విధంగా పట్టుకొని ఉమ్మెత్త కాయ మీకు కాయ అనేది ఈ విధంగా ఉందనుకో, ఉమ్మెత్త కాయ మీకు చూపిస్తున్న ఎగ్జాంపుల్కి ఈ విధంగా ఉమ్మెత్త కాయ పెట్టుకోండి. 7 అంగుళాలు మేకు తెచ్చుకోండి. మేకు తెచ్చుకోండి. 3 అంగుళాలు కానీ 4 అంగుళాలు ఉండి మేకు తెచ్చుకోండి. లేకపోతే 3 అంగుళాలు మేకు అయితే కరెక్ట్గా సరిపోయింది అన్నమాట. తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు, దాన్ని ఎడమ చేతిలో పెట్టుకోండి కాయని. ఈ యొక్క మేకు కుడి చేతిలో పెట్టుకుని మీ యొక్క శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క శత్రువు మా జీవితం పూర్తిగా తొలగిపోవాలి, మాకు ఎటువంటి ఆటంకాలు కలిగించకూడదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అనుకొని మీరు ఆ యొక్క శత్రు పేరును మీరు 7 సార్లు శత్రు పేరు వచ్చేసి 7 సార్లు చదవాలి. చదివిన తర్వాత అప్పుడు ఆ మేకుని ఈ యొక్క ఉమ్మెత్త చెట్టు కాయకి గుచ్చేసి దాని కింద పెట్టేసి ఇక్కడ మీరు ఏం తీసుకోవాలి, ఒక ఇది ఉండిద్ది కదా, ఏంటంటే కిల్లి ఆకు అంటే తమలపాకు కూడా తీసుకోండి. తమలపాకు కూడా తీసుకొని తమలపాకు ఈ విధంగా కింద పెట్టేసేయండి. తమలపాకుని ఈ విధంగా కింద పెట్టేసేయండి. చూపిస్తున్నా.
ఈ విధంగా కింద పెట్టండి. కింద పెట్టేసి 2 లవంగాలు తీసుకోండి. 2 లవంగాలు తీసుకొని ఈ తమలపాకు మీద పెట్టే ముందుగా ఆ యొక్క శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువు పూర్తిగా నశించిపోవాలి, దహించిపోవాలి, మా జీవితంలో ఉండకూడదని 2 లవంగాలు ఈ తమలపాకు మధ్యలో ఇక్కడ పెట్టండి. పెట్టేసి ఇప్పుడు మీరు చిన్న కర్పూరం బిళ్ళ ఒకటి తీసుకొని వాటి మీద పెట్టేసి దాన్ని వెలిగించేసేయండి. ఇది పక్కనే పెట్టుకోండి, దీన్ని పక్కనే పెట్టుకోండి, వెలిగించేసండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీ శత్రువు ఎవరైతే ఉన్నారో బతికుండగానే నరకం చూస్తారన్నమాట. బతికుండగానే నరకం చూస్తారు. వాళ్ళ కళ్ళతో వాళ్ళు ఏం జరుగుతుందో తెలియక తహతహలాడిపోతారు. చాలా పవర్ఫుల్ రెమెడీ అన్నమాట. అయితే ఇక్కడ ఇదంతా చేసేసాం గురువుగారు, దీన్ని ఏం చేసేయాలి అంటే దీన్ని తీసుకెళ్ళిపోయి మీరు ఎవరు చూడని ప్రాంతంలో ఎవరు తొక్కని ప్రాంతంలో పడేసి రండి అన్నమాట. ఆ విధంగా చేసుకుంటే మీ జీవితంలో ఉన్న శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాశ్వతంగా తొలగిపోతారు. మీకు ఎటువంటి ఆటంకాలు ఉండవు. అయితే మేము చెప్పే కదా, మీకు రియల్గా శత్రువులు ఉంటేనే చేయండి, అంతేగాని పని చేసిద్దా లేదని ఒకళ్ళ వ్యక్తుల మీద పని చేసుకోవద్దు. కాబట్టి 1-2 సార్లు ఆలోచన చేయండి. ఒకవేళ మీకు ఏదైనా కావాలి మనపూర్వకం కానీ వశీకరణ తాయితులు కానీ ఇటువంటివి అయితే నాకు వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను కాబట్టి నాతో కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే మీకు నేను ఏ విధంగా తీసుకోవాలనే దాన్ని తెలియజేస్తాను. ముందు మీరు సొంతగా ప్రయత్నం చేసుకుంటే ఒకవేళ మీకు రిజల్ట్ రానప్పుడు నాకు కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే చాలామంది సొంతగా ప్రయత్నం చేసుకుంటారు, నాకు ఫోన్ చేసి చెబుతుంటారు అనమాట, మాకు జరిగింది ఇది జరిగిందని. అట్లనే మీరు ముందు సొంతగా ప్రయత్నం చేసుకోండి. మీకు రిజల్ట్ వచ్చిందంటే పర్వాలేదు, లేదంటే దానికి సంబంధించిన సొల్యూషన్ ఏదైనా కావాలంటే నేను చెబుతాను అన్నమాట. సరే, ఆ విధంగా చేయండి. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.